నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెళ్ళిళ్ళలో చేసే టమాటా కుర్మా అండి. ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి అరచిప్ప తీసుకున్నాను, అలాగే 4 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఎండు కొబ్బరి కొంచెం వేడి చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు నువ్వులను వేసుకొని చిటపటమనే దాకా వేయించుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో ఎండు కొబ్బరి, నువ్వులను, అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ 4 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 7 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు చెక్క, లవంగ, బిర్యానీ ఆకు వేసుకోవాలి. వేసుకున్నాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. కొంచెం దూరగా వేగిన తర్వాత పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కలుపుకున్నాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా నువ్వులు, ఎండు కొబ్బరి, ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు అలాగే కొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసు నీళ్ళను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా బాగా ఉడకాక ఈ మిశ్రమంలో టమాటాలను అలాగే వేసుకోవాలండి. కడిగి నేను 250 గ్రాముల టమాటాలను తీసుకున్నాను. ఇలా చిన్నగా ఉంటే టమాటాలని తీసుకోవాలి. చాలా బాగా అవుతుంది కర్రీ. ఇప్పుడు ఒక 15 నిమిషాల పాటు మూతను పెట్టుకోవాలండి. మధ్యలో తిప్పాలి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఈ కర్రీ చపాతీలోనైనా ఏ రైస్లోనైనా చాలా టేస్టీగా ఉంటుందండి. సగం వరకు ఉడకాయండి. ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టుకోవాలి. ఇప్పుడు గరం మసాలాను కూడా వేసుకోవాలండి. ఈ క్లిప్పు మిస్ అయ్యింది. వీడియోనైతే లైక్ చేయండి. ఇప్పుడు అయ్యిందండి కర్రీ. ఇప్పుడు ఇందులో కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో ఈ టమాటా కుర్మాను సర్వింగ్ చేసుకోవాలి. ఎంతో కమ్మనైన టమాటా కుర్మా రెడీ అయ్యిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.